ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం దూరంగా ఉంటున్నాం, ముఖర్జీ గారికి కూడా తెలుసు. దయచేసి దూరంగానే ఉండు. ఇలా బిహేవ్ చేసి అందరి ముందు నా పరువు తీకు. అంటే మనకు పెళ్ళైనా అందరి ముందు కానట్టు ఉండమంటున్నావా మామా? మనం విడివిడిగా ఉంటున్నప్పుడు దూరంగానే ఉండాలి అంటున్నాను. అంటే నీ పరువు పోతుందని నాకు దూరంగా ఉండాలనుకుంటున్నావా? నా మీద ప్రేమ కూడా పోయిందా మామా? నీకెలా చెప్తే అర్థమవుతుంది సీత? తనకు ఎలా చెప్పినా అర్థం కాదు రామ్. అర్థమయ్యి కానట్టుంటుంది. నేను తనని పిలవలేదు పిన్ని. నాకు తెలుసు రామ్, తానే నీ వెనకొచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు. అందుకే నేనొచ్చాను. చూడు సీత, నీ వెధవేషాలు మా దగ్గర కాదు. నువ్వు మమ్మల్ని అల్లరి పెట్టడానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. దయచేసి ఇక్కడైనా మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ముఖ్యంగా రామ్, తను చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. నీకు రామ్ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా తనకి దూరంగా ఉండు. తన పక్కనే ఉండి పరువు తీయకు. ఏంటి మామా, నువ్వు నా వల్ల డిస్టర్బ్ అవుతున్నావా? అది నేను మళ్ళీ చెప్పాలా సీత? పిన్ని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నన్ను చూస్తుంటే నీకు తెలియడం లేదా? ముఖర్జీ గారు పిలిచారని ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ లోపలికి రావద్దు. బయటే ఉంటావో అటునుంచి అటే వెళ్ళిపోతావో అది నీ ఇష్టం. రామ్ చెప్పింది అర్థమైంది కదా? ఆ పని చెయ్యి. పదరామ్. సీతేది మహా? తనని కాసేపు బయట ఉండమని చెప్పాం జన. మీరు చెప్తే సీత వినిందా మహా? రామ్ చెప్పాడు. విన్నదో విన్నట్టు నటించిందో తెలీదు కానీ మాతో అయితే లోపలికి రాలేదు. ఆ సీత ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు మహా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. ముఖర్జీ గారు పిలిస్తే మనం ఇక్కడికి వచ్చాం. సీత కూడా అలాగే వచ్చానని చెప్పింది కదా. తన గొడవ మనకెందుకు? మన పని మనం చూసుకొని వెళ్ళిపోదాం. అంతే రామ్. సీత మళ్ళీ నీ దగ్గరకొస్తే ఇంకాస్త గట్టిగా వార్నింగ్ ఇవ్వు. కూతుర్ని తీసుకొస్తామని ముఖర్జీ గారు వాళ్ళ ఆవిడ పైకి వెళ్లారు, ఇంకా రాలేదు. అదిగో వస్తున్నారు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు మీ అందరికీ మా అమ్మాయిని పరిచయం చేయబోతున్నాను. మా ఒక్కగానొక్క కూతురు, మా ఆస్తంతటికి వారసురాలు, మా ప్రిన్సెస్ మిస్ మిథున.
సీత కాదు రామ్, మిథున. మిథున అవును, మిథునే. మిథున అచ్చం సీతలాగే ఉంది కదూ? కాదు జన, సీతే మిథునలా ఉంది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కమ్ బేబీ, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వీరు జనార్దన్ గారు, అవర్ బిజినెస్ పార్ట్నర్. హలో అంకుల్, గుడ్ టు సీ యూ. డాడ్ మీ గురించి నాకు చాలా చెప్పారు. మీరందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు తెలుసు. మా అమ్మాయి అచ్చం మీ కోడలు సీతలా ఉంది కదూ? అవును సార్, పోలికలన్నీ అచ్చంగా అవే. వీరు జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మి గారు. హలో ఆంటీ. హాయ్ మిథున. మీ డాటర్ మాకు ముందే తెలుసు ముఖర్జీ గారు. అవును, మేం తనని 2 సార్లు కలిసాం. కాకపోతే అప్పుడు తను మీ డాటర్ అని మాకు తెలీదు. వాట్? మీరు నన్ను కలిసారా? ఎప్పుడు? చూసావా మహా, దీనికెంత పొగరో. మనల్ని 2 సార్లు కలిసినా గుర్తుపట్టట్లేదు. ఇంత డబ్బున్న దానికి ఆ మాత్రం పొగరుంటుంది. అదే మిథున, మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ లో మనం కలిసాం కదా. ఆ తర్వాత షాపింగ్ మాల్ దగ్గర కూడా కలిసాము. హాయ్ మిథున, హౌ ఆర్ యు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.